హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రైడర్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం ఆఫ్టింగ్కి వెళ్ళిపోతున్నాం నర్సీపట్నం అనమాట. వెళ్ళే దారిలో పదగా జోకులోని ట్రాఫిక్. నాకు ఇష్టమైన కారు ఫార్చునర్ని చూశారు కదా మీరు. ఇంకా అక్కడి నుంచి అనకాపల్లి మీదుగా అలాగా వెళుతూ కస్టమర్ దగ్గర ఫ్రూట్స్ ఆగమంటే ఆగామన్నమాట. ఇంకా ఫ్రూట్స్ తీసుకొని మనం అయితే నర్సీపట్నం అయితే రీచ్ అయ్యాము. మొత్తానికి కస్టమర్ డెస్టినేషన్కి వెళ్ళే దారిలో చూడండి, వ్యూ పాయింట్ ఎలా ఉందో చాలా బాగుంది కదా. మొత్తానికి సంద అయితే చిన్నది, కానీ ఏదోలాగా పార్కింగ్ చేశాను. మామగారు మన కోసమే వస్తున్నారన్నమాట. కారు మనకి ఇచ్చారు, డిక్కీలో పెట్టాం. మన డిక్కీలో ఉన్న సామాన్లు పెట్టుకొని మరి కస్టమర్ ఇంటికి అయితే కస్టమర్ హౌస్ అయితే ఇదే. నేను చాలాసార్లు వచ్చాను ఈ హౌస్కి, కానీ ఎప్పుడు కూడా వీడియో తీయలేదు. ఈసారి తీసాను. ఇదే మన సింహాసనం. వెళ్ళగానే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు ఆంటీ. ఇప్పుడు కూడా మనకు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చారు, తాగేసిన తర్వాత పైన ఒకరు సింగిల్ రూమ్ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే కస్టమర్ ఒక 3-4 అవర్స్ పడుతుంది కాబట్టి. ఇవి మాడిపోయిన చెనక్కాయలు ఆరబెట్టారనమాట. మరి పైకి వచ్చి అలా ఊరంతా చూడండి, చిన్న వీడియో తీసాను, చాలా బాగుంటుంది. మరి మనకైతే ఇంకా 2 అవర్స్ టైం ఉంది కాబట్టి మరి బయటికి వెళ్ళి మంచం తెచ్చుకొని రూమ్లో వేసుకున్నాను. బొంత కూడా ఎక్కడ ఉంది, బొంత వేసుకొని ఫ్యాన్ వేసేసుకొని తలగాడు కూడా వేసుకొని ఇంకా 2 గంటలు అయితే స్లీప్ వేసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బోల్ టైం ఉంది మనం వెళ్ళడానికి. ఒక 2 అవర్స్ అయితే ఫుల్గా స్లీప్ వేస్తాను అనమాట. 2 అవర్స్ అయితే బాగా డీప్ స్లీప్ వేస్తాను అనమాట. నిద్ర అయితే చాలా బాగా పట్టింది. లంచ్ టైం కూడా అయిపోయింది. మన కస్టమర్ కాల్ చేసి కిందకి లంచ్ చేద్దాం రమ్మన్నారు. మరి మొఖం కడుక్కొని హ్యాండ్ అది వాష్ చేసుకొని మరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి వైట్ రైస్ ఎగ్ కర్రీ మన కోసం చూస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆంటీ గారు బాగా కుక్ చేశారు. మరి తినేసి కిందకి వెళ్ళి అయితే కార్ రెడీ చేసి ఉంచాను. కస్టమర్ వెళ్ళిపోదాం అన్నారు. ఈలోపు మేకలు మన కార్ పక్క నుంచి వెళ్తున్నాయి ఒక ఆర్డర్లో. మనం కూడా అదే ఆర్డర్లో వెళ్ళిపోయాము. ఓకే ఫ్రెండ్స్, నవీన్ రైడర్ గాజువాక.